ఉద్యోగం, వ్యాపారం, చదువు, కోర్టు సమస్యలు, అప్పుల బాధలు, ఇచ్చిన డబ్బు వెనక్కి రాకపోవడం ఒకే పరిష్కారం. విజయ మార్గం మాల. ఇప్పుడే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సహాయం మాది, ఫలితం మీదే. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మరి వైశాఖ పౌర్ణమి. ఈ వైశాఖ పౌర్ణమి నాడు గనక మనం ఈ విధంగా పూజా ప్రాసెస్ అనేది చేస్తే సకల సిరి సంపదలు కలుగుతాయి, సుఖ సంతోషాలకు కూడా లోటు ఉండదు. మ్యాక్సిమం పీపుల్ ఈరోజు చేయటం చాలా చాలా మంచిది నాన్న. వైశాఖ పౌర్ణమి నాడు జనరల్గా ప్రతి పౌర్ణమికి మనం పూజ అనేటువంటిది స్పెషల్గా పూజా ప్రాసెస్ ఆచరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో వైశాఖ పౌర్ణమి అనేది కొంచెం స్పెసిఫిక్గా చేసేటువంటి పండుగ. సో ఈ వైశాఖ పౌర్ణమి నాడున మామూలుగా మార్నింగ్ యథాప్రకారంగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత దీపారాధన అనేది చేసి 5 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి నాన్న. అలాగే ఎప్పుడూ కూడా నేను చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా తెలియజేస్తూ వచ్చాను, 5 రకాల పళ్ళ గుజ్జు అని చెప్పేసి ఒక చిన్న బౌల్లో 5 రకాల పళ్ళ గుజ్జు అనేది వేసి అందులో 5 ఒత్తులు అనేవి వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి. లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరం. మీరు అలా చక్కగా లక్ష్మీ అమ్మవారి ముందు దీపారాధన అనేది చేసి మీకు కుదిరింది అని అంటే తామర పువ్వులు తీసుకొచ్చి పెట్టడం చాలా చాలా మంచిది. లేని పక్షంలో ఇక మనకి ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఆ పూలు అనేవి తీసుకొని వచ్చి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేటువంటిది సమర్పించడం మంచిది. అది మొదలు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఇది కూడా 108 సార్లు జపించండి. చక్కగా జపిస్తూ ఒక్కొక్క పువ్వు అమ్మవారి ముందు సమర్పించండి. వాస్తవంగా ఈ విధంగా చేయడం చాలా చాలా మంచిది నాన్న. అలాగే ఒక 108 1 రూపీ కాయిన్స్ కూడా తీసుకుని అవి కడిగి చక్కగా నీళ్ళలో కడిగి, ఎందుకంటే అవి ఎన్నో వందల మంది వేల మంది చేతులు మారి వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని సంప్రోక్షణ చేయటం చాలా చాలా మంచిది. నీళ్ళల్లో కాస్త పసుపు వేసి ఈ కాయిన్స్ అన్ని అందులో పెట్టి కడిగి తుడిచి మళ్ళీ మీరు ఈ 108 అష్టోత్తర శతనామావళికి చక్కగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయిన్ అనేది కూడా అమ్మవారి ముందు సమర్పించండి. ఆ విధంగా చేయడం వలన యథార్థంగా నాన్న సకల సిరి సంపదలు కలుగుతాయి. అలాగే ఇప్పుడు మన వంతు ప్రయత్నం అయితే మనం చేయాలి, మన వంతు మనం చేయాలి. దీనివల్ల ఏంటి, మానసికంగా కూడా ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. ఇల్లు వాతావరణం అనేది కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఆ రోజు ధూపము అనేది వేయటం, సాంబ్రాణి ధూపం వేయటము, ఇల్లు మొత్తం కూడా చూపించటము, వీటి వలన పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఇంట్లో ఎక్కువగా ఉంటాయి. నెగిటివ్ అనేది ఏది కూడా ఉండదు. ఒకవేళ నెగిటివ్ ఏదైనా ఉంటే అది మొత్తం కూడా చక్కగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని మ్యాక్సిమం మీరు ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న. అలా చేసి తర్వాత శ్రీ సూక్తము అని ఉంటుంది. శ్రీ సూక్తం ఒకసారి చదవండి. మహాలక్ష్మాష్టకం అని ఉంటుంది, అది 3 సార్లు చదవండి. లలితా పారాయణం చేయండి. మీకు వీలైతే సామూహికంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే కొంతమంది కలిసి చేస్తారు. అలాగే ఒక్కొక్క ఇళ్లలో ఒకరోజు ఒకళ్ళ ఇంట్లో, ఒకరోజు ఒకళ్ళ ఇంట్లో ఈ విధంగా కూడా చేస్తుంటారు నాన్న. అది చాలా చాలా మంచిది. ఫలితము అనేది అధికంగా పొందగలుగుతారు. సో మీకు శక్తి కొద్దీ అలా చేయడానికి ప్రయత్నం చేయండి. పులిహోర అలాగే క్షీరాన్నం, పరమాన్నము తప్పనిసరిగా చేయటము, వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ అనేది ఆ విధంగా చేయడం వలన మరి మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది. అలాగే శ్రీచక్రం అన్న ఒక దైవిక వస్తువు గురించి తెలియజేస్తుంటే అది కూడా వచ్చి కలెక్ట్ చేసుకొని మీరు వాళ్ళ ఆకారంలో పొందుపరచండి నాన్న. ఈ విధంగా చేయడం వలన యథార్థంగా అద్భుతమైన ఫలితము అనేది అతి తొందరగా చూడగలుగుతారు. అందుకని మ్యాక్సిమం మీకోసం సమయం కుదుర్చుకుని మరి ఇవన్నీ తెలియచేయటానికి గల ప్రధాన కారణం. ఈ విధంగా గనక చక్కగా చేశారు అని అంటే మాత్రం వెరీ గుడ్ రిజల్ట్ నాన్న, అతి తొందరగా పొందగలుగుతారు. ఫస్ట్ దృష్టి దోషం అనేది తొలగిపోతుంది. ఎప్పుడైతే దృష్టి దోషం అనేది తొలగిపోతుందో అప్పుడే మనకి యథార్థంగా పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతాము. సో ఇలాంటి చిన్న చిన్నవి నాన్న మీరు చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉండడం వల్ల మంచి రిజల్ట్ పొందగలుగుతారు. అలాగే ఈరోజు చలివేంద్రము అని అంటాం, వాటర్ సప్లై చేయటము చాలా చాలా మంచిది.
అలాగే పెరుగుని దానం చేయటం చాలా మంచిది. మీ శక్తి కొద్దీ చక్కగా ఇలా ఇస్తుండండి నాన్న. ఇప్పుడు కొద్దిమందిని మనం గమనిస్తే మజ్జిగ ప్యాకెట్లు పంచిపెడుతుంటారు. ఎక్సలెంట్ ఫలితం వస్తుంది. అది యథార్థంగా మంచి రిజల్ట్ వస్తుంది నాన్న. మజ్జిగని సప్లై చేస్తుంటారు, లేదా కొద్దిమంది ఉత్త నీరు వాటర్ సప్లై చేస్తుంటారు. అది కూడా చాలా మంచిది. యథార్థంగా ఎండాకాలం కాబట్టి వాటర్ సప్లై కూడా వెరీ గుడ్ రిజల్ట్ నాన్న. అంటే మీ శక్తి కొద్దీ మీరు చేయవచ్చు ఏవైనా సరే. మజ్జిగ కావచ్చు, పళ్ళు కావచ్చు, పులిహోర కావచ్చు, భోజనం కావచ్చు, ఏవైనా మీ శక్తి కొద్దీ మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత త్వరగా అన్నమాట మీరు కోరుకున్నటువంటి గుడ్ రిజల్ట్ అనేది పొందగలుగుతారు. సో ఇలాంటివన్నీ కూడా పూలతోటి అర్చన చేయటము, ఆ విధంగా మరి 108 పువ్వులు ఏ రకమైనా పర్లేదు నాన్న. తామర పువ్వులు లభిస్తే ఎక్సలెంట్. మరి తామర పువ్వులు లభించలేదమ్మా అంటే చామంతి పువ్వులు కావచ్చు, మరి ఏదైనా ఇతర పువ్వులు కావచ్చు, అలాంటివి కూడా మీ ఇళ్లల్లో పూసేటువంటి పూలు కూడా కావచ్చు. చాలామంది ఇళ్లలో కూడా గరుడవర్ధన అని 5 రెక్కలు ఉన్నటువంటిది ఒక పువ్వు పూస్తుంది. వాస్తవంగా ఫ్రెష్ ఫ్లవర్స్ అవైతే మన ఇంట్లోవి అప్పటికప్పుడు కోసుకొని వచ్చి చేయవచ్చు. ఏ ఫ్రిడ్జ్లో కూడా పెట్టి మనం భద్రపరిచినవి కాదు కాబట్టి చాలా చాలా మంచిది. అలా ఏ పువ్వులతోటైనా సరే చక్కగా చేయవచ్చు. 1 రూపీ కాయిన్స్తో చేయవచ్చు. మీరు మ్యాక్సిమం చక్కగా ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారి అనుగ్రహము అనేది అతి త్వరగా పొందగలుగుతాము.